హలో గాయస్ అందరికి ఆఫ్టర్ 2 hours రైడ్ 140 kilometers ఉంది. అప్రాక్సిమేట్గా 2 hours పడుతుంది అంటే, ఎందుకంటే రోడ్స్ మంచిగా ఉంటాయి కాబట్టి. 2 hours తర్వాత మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయినాం. క్యాసల్ అయితే చూడడానికి బాగుంది, చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ ఇక్కడ రివర్ ఉంది. రివర్ దగ్గరికి వెళ్ళి రివర్ చూపించిన తర్వాత క్యాసల్ చూద్దాం. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పైన మేఘాలు, మొత్తం సముద్రం. ఇది ఏంద్రా, సీయా రివరా ఏంది ఇది? ఏసీ వచ్చింది రైడ్కి, నీ సీ అంట సార్. రివర్ కాకపోతే చాలా పెద్దగా ఉంది. అరే పారాగ్లైడింగ్ కూడా చేస్తుర్రా, పారాసైలింగ్, సారీ. బాగుంది లొకేషన్, చాలా అంటే చాలా. కింద రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. చూద్దాం కింద నుండి ఎట్లుంది. అరే ఈడ కూడా ఓపెన్ ఉందిరా, ఇక్కడదా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. పక్క ఎవరైనా సమారా వస్తే మాత్రం మిస్ చేయకండి ఇలాంటి ప్లేస్ని, ఈ ప్లేస్ని. ఇదేదో క్యాసల్ పేరు, గడి దబ్బల ఇదో ఉంది పేరు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే గోవా అవి పనికిరావు. ఎంత బాగుందో చూడండి. గోవా వైపు వస్తుంది మాకు ఇక్కడ. మనతో పాటు రష్యన్స్ కూడా వచ్చిరని చెప్పినాక ఇంకా వీలే వాళ్ళు రుస్లాం ఇంకా దిలారన్ అంట, వాళ్ళిద్దరు కపుల్స్లే. సజీ నమస్తే. నమస్తే 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 నమస్తే. వీళ్ళు సమారాలోనే ఉంటారు, ముక్తి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ట్యాక్సీలోనే, అంటే వాళ్ళతో మాట్లాడుకొని వచ్చినాం మేము అందరం కలిసి. అది ఫస్ట్ టైం ఏంటి ఒక కొండ ఇంకో కొండ ఎక్కడ చూడటం. కింద మనం బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేసినాం కదా, ఇంకా పైకి వెళ్ళి క్యాసల్ చూద్దాం పదండి. ఈ క్యాసిల్ వచ్చేసరికి గరిబాల్ది క్యాసిల్ అనమాట ఈ పేరు. దీని పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు లొకేషన్ దొరికిపోతుంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఎవరైతే ఇక్కడ రావాలనుకుంటారో వచ్చేటప్పుడు ఏదైతే ట్యాక్సీ ఉంటుందో పోయేటప్పుడు అదే ట్యాక్సీ మాట్లాడుకొని రండి. ఎందుకంటే ఇటు నుంచి మళ్ళీ మీకు ట్యాక్సీలు దొరకవు. అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే మొత్తం
స్టోన్తోనే బిల్డ్ చేశారు అనమాట. దీని రూఫ్ కూడా స్టోనే, మొత్తం స్టోనే అనమాట. ఇది స్టోన్తోనే మొత్తం అయితే బిల్డ్ చేశారు దీనికి. అండ్ ఇది వాళ్ళ ఫాదర్కి హానర్గా బిల్డ్ చేశారంట. వాళ్ళ ఫాదర్ పేరే గరిబాల్ది అని ఇంకేదో ఉంది పెద్ద పేరు, అదే పేరు ఈ దానికైతే పెట్టారు, క్యాసిల్కి అయితే పెట్టారు. ఎంత ప్రేమనో చూడండి ఫాదర్ అంటే. అట్లా చూడడానికి ఎంత బాగుందంటే అంటే చాలా నీట్గా, మళ్ళా యూరోపియన్ స్టైల్లో బిల్డ్ చేశారు అనమాట దీన్ని. అంటే యూరోపియన్ స్టైల్లో క్యాజువల్స్ ఎట్లా ఉంటాయో దాంట్లో ఉన్నట్టుగానే బిల్డ్ చేశారు అనమాట, అదే ఫార్మాట్లో. కాకపోతే రీసెంట్గానే బిల్డ్ చేశారు, 19th century అనుకుంటా ఇది. దాని లోపలైతే మనకి ఇప్పుడు వెళ్ళడానికి అంటే ముందే బుక్ చేసుకోవాలి. దానితో పాటు పైన రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, మనం స్టే కూడా చేయొచ్చు ఇందులో. సో అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫలక్నామా ప్యాలెస్లా అనుకోండి, సేమ్ అందులో కూడా మనం ఎట్లయితే బుక్ చేసుకుంటామో రూమ్స్ ఉంటాయి, డైనింగ్ హాల్ ఉంటుంది, సేమ్ ఇక్కడ కూడా అట్లా ఉంటుంది. దీంట్లో స్పెషల్ కుజిన్ అని ఉంటుంది అనమాట. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ముందే బుక్ చేసుకొని రావాలన్నమాట. చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. చూడండి ఎంత డీటెయిల్గా ఉందో, మొత్తం స్టోన్ ఇది. మొత్తం స్టోన్తోనే బిల్డ్ చేశారు. డీటెయిలింగ్ చూడండి, ఇది ఇరిగిపోయినట్టుంది కానీ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కొనుక్కొని తినాలనుకునే వాళ్ళు కొనుక్కొని తినొచ్చు. గరిబాల్ది రెస్టారెంట్ అని ఒకటి ఉంది, ఇంకా అక్కడ ఏదో ఒకటి ఉంది కర్రీస్. అదేంద్రా కర్రీసా, కర్రీ వర్స్ట్ అంట అక్కడ ఒకటి. సో 2 రెస్టారెంట్లు అయితే ఉన్నాయి, ఆకలిన వాళ్ళు తినొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ముఫ్తీ రాహుల్ ఎట్లా అనిపించింది మన కోట? ఒకప్పుడు రాహుల్ అన్నది ఇది అంతా, అయితే ఆస్తి గొడవలో పోయింది అనమాట. లేకపోతే రాహుల్ అన్న మామూలు డబ్బు ఉన్నది కాదు, ఫుల్ క్యాష్ పార్టీ. మహేష్ అన్న అటు పక్క కన్స్ట్రక్షన్ ఉంది అన్న, చాలా పెద్ద ఇచ్చిన నాకు. డ్రాగన్లదా? డ్రాగన్లు ఉన్నాయనా? సోవీనియర్స్ అమ్ముతున్నారు ఇక్కడ, ఎంత అడుగుదాం వాళ్ళు. సో ఈ దాంతో మా సమరా ట్రిప్ అయితే అయిపోయింది. దీని తర్వాత మేము ఏడికి వెళ్తున్నాం రా, కజాన్కి అయితే వెళ్తున్నాం. ఇంకో వీడు కూడా జాయిన్ అయిపోయింది అనమాట. అన్ఫార్చునేట్లీ జాయిన్ అవ్వాల్సి ఫోర్స్ఫుల్లీ బలవంతం చేస్తారు, అందుకే ఇంకా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అయినా మంది ఏం మహేష్ అన్న స్పాన్సర్. అవునవును, మహేష్ అన్న రావాలని స్పాన్సర్ చేస్తుంది. నేను వెనకాల బ్యాగ్ వేసుకొని పోతాను, నేనే స్పాన్సర్ ప్రమోట్ చేస్తాను. థ్యాంక్స్ రా. డబ్బులు తక్కువైతే రుసులు దగ్గర తీసుకుంటాను. చెప్పరా ఇప్పుడు చెప్పరా. ఎక్స్పీరియన్స్ నమస్తే.
ఇంకా మనం ఈరోజు వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రమే ఉంది. అంటే ఇంకా బుక్ చేసుకోలేము మేము బస్, లేదంటే కార్ అయితే బుక్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం.